వీళ్ళ నాన్నగారు బాలకృష్ణ గోయింక గారు నాన్నగారిని పునాది వేసింది ఆయన. ఆయన దారి తీసుకుని చాలా బాక్స్ తీసుకురమ్మా, బాక్స్ ఎవరా పిల్లలకి ఈ బాక్స్ సార్ వెనకే వస్తారు సార్. ఇలా ఎలా ఎలా అన్నమ్మా ఇలా కూర్చో. పిల్లలు ఒక జాతర बाबू आप जरा आप नहीं नहीं आते बाबा रामू పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో మండలం ప్రతిపాడులో ఉన్నటువంటి ట్రిపుల్-ఎఫ్ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ వారు స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి సుమారు 124 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో దాదాపుగా 84 మంది పిల్లలకు అంటే 84 మంది జర్నలిస్టులు వారి పిల్లలు సుమారు 150 నుంచి 160 మంది పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్ పుస్తకాలు అదేవిధంగా స్టేషనరీ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా ఏదైతే మా త్రిపుల సత్యనారాయణ గారి దగ్గర నుంచి మా జనార్దన్ గారి దగ్గర వారిని అభ్యర్థించడం జరిగింది గత 10 రోజుల క్రితం. ఇలా ఏదైతే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మా జర్నలిస్ట్ పిల్లలకి మీరు ఏదైనా బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పడం, అదేవిధంగా దానికి సంబంధించి సత్యనారాయణ గారి ద్వారా మాకు జనార్దన్ గారు అప్రోచ్ అవ్వటం, జనార్దన్ గారు నిజంగా ఆయన ఎస్టిమేషన్ వేసి ఈరోజు బుక్స్ పంపిణీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేపట్టడం, సొంతంగా తన ఇంట్లో పనిగా చేసుకుని ఆయన కానీ సత్యనారాయణ గారు కానీ ఈరోజు మా గోయింక గారు ఓపి గోయింక గారి ద్వారా వారిని అభ్యర్థించి వారి ద్వారా ఈరోజు ఈ బృహత్కరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అందులో మమ్మల్ని భాగస్వామ్యం కావటం, మా పిల్లలకు సంబంధించి ఈరోజు ఏదైతే అందరూ కూడా బీపీఎల్ బిలో ప్రావర్టీ లెవెల్కి దిగున ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకు ఈరోజు ఏదైతే బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా జర్నలిస్టుల ఏదైతే సంక్షేమమే ప్రధానంగా ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళుతూ ఉంది. ఈ పాలకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఆర్థిక సత్కారం కావచ్చు, అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి కార్తీక వన సమారాధన కార్యక్రమాలు కావచ్చు, తదనంతరంలో జరిగినటువంటి ఆర్థిక సత్కార కార్యక్రమాలు, అదేవిధంగా ఇన్సూరెన్స్లు క్లెయిమ్ విషయంలో దాతల
సహకారం, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇది ఈ కార్యక్రమం బుక్స్ పంపిణీ కార్యక్రమం పిల్లలకి ఏర్పాటు చేయడం, దాదాపుగా 30,000కు పైచీలకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దీనికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి మా అభ్యర్థుల్ని పరిశీలించి వారు ఈరోజు మాకు అందజేసినటువంటి ప్రత్యేకంగా ఆ సత్యనారాయణ గారు కావచ్చు, అదేవిధంగా మా జనార్దన్ గారికి మరీ ముఖ్యంగా సార్ ఓపీ గోయింకా గారికి, అదేవిధంగా మిగిలినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డెలిగేట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. That the journalist club is doing such a good work. I don't find such work are being done in the big cities also by the Journalist Welfare Association Press Club. Please keep doing such kind of activities. We are always with you. And we can say that best of the activities are being performed. Thereby the people are getting benefited. And God will always bless all of you.